నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పోలియో వ్యాధి నిర్మూలనకు పిల్లలకు నేడు వేసే 2 చుక్కలు వారి ఆరోగ్య భవిష్యత్తును కాపాడుతాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. భీమడోలులో మానవతా సేవా సంస్థ సొంత భవనాన్ని ప్రారంభోత్సవం చేసిన ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు. బొలిశెట్టి క్రికెట్ లీగ్ ముగింపు వేడుక కార్యక్రమంలో పాల్గొన్న వలవల బాబ్జీ, బొలిశెట్టి శ్రీనివాస్, ఈతకోట తాతాజీలు. సోమ మంగళవారాలలో ఇంటింటికి వచ్చే పల్స్ పోలియో సిబ్బందితో ఇంకనూ పోలియో చుక్కలు వేయించుకునే వారికి వేయించండి. లింగారాయగూడెంలో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. పోలియో వ్యాధి నిర్మూలనకు పిల్లలకు నేడు వేసే 2 చుక్కలు వారి బంగారు భవిష్యత్తునిస్తాయని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. రూరల్ మండలం దండగరలో పంచాయతీ కార్యాలయం వద్ద ఆదివారం నాడు పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ పోలియో రహిత సమాజం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయని తెలిపారు. తల్లిదండ్రులు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్పటి సంపత్ కుమార్, జడ్పీటీసీ వీరమల్లి వెంకన్న, యాతం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా పోలియో నివారణ డ్రాప్స్ వేసే కార్యక్రమాన్ని ఈరోజు నుంచి ప్రారంభించి 3 రోజుల పాటు దేశవ్యాప్తంగా ఈ దేశంలో ఉన్న ప్రతి బాలుడు అంటే నెల రోజుల నుంచి అంటే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ 2-3 చుక్కలు ఈ పోలియో డ్రాప్స్ వేయడం మూలంగా వాళ్ళ జీవితానికి ఒక భరోసా, ఈ పోలియో మహమ్మారిని ఎదుర్కోవడానికి ఆ రోగ నిరోధక శక్తి ఆ శరీరంలో ఏర్పడేలాగా మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎంతో చిత్తశుద్ధితో కృషి చేస్తూ ఉన్నాయి. ఈ మన 2016 నుంచి మన దేశంలో ఈ పోలియో ట్రేస్ ఎక్కడ కూడా నిర్ధారణ కాకపోయినా ప్రపంచంలో కొన్ని బ్యాక్వర్డ్ కంట్రీస్లో ఇంకా ఈ పోలియో మహమ్మారి నివారింపబడలేదు. కాబట్టి ఏ రకంగానూ కూడా మన దేశంలో ప్రవేశించకుండా ఏ ఒక్క బాలుడు ఈ వ్యాధికి బారిన పడకుండా ఉండాలని ఒక చిత్తశుద్ధి ప్రభుత్వాలకు ఉండి ఈ పోలియో నివారణ ఈ డ్రాప్స్ అన్నీ కూడా వేసే కార్యక్రమానికి ప్రతి సంవత్సరం చేపడతా ఉన్నాం. సంవత్సరానికి 2-3 సార్లు ఈ పోలియో డ్రాప్స్ వేయడం ద్వారా ఏ ఒక్కరు కూడా అంటే మన గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసింది ఏంటంటే మన ఇంట్లో పిల్లలు ఒకళ్ళే మనం వేయటమనే కాదు, ఇంకా పక్కన ఉన్న వాళ్ళు కూడా వాళ్ళలో వాళ్ళకి అవగాహన కల్పించి ప్రతి బాలికకి ఈ పోలియో డ్రాప్స్ వేయించే కార్యక్రమాన్ని చిత్తశుద్ధితోటి చేయవలసిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉందని నేను మరి ఒక ప్రజాప్రతినిధిగా మీ అందరికీ నేను సూచన చేస్తున్నాను. దయచేసి ఈ 3 రోజుల కార్యక్రమంలో ఎవరికి ఎప్పుడు వీలైనా ఈ 3 రోజుల్లో ఈ పోలియో డ్రాప్స్ కార్యక్రమాన్ని మాత్రం పిల్లలందరికీ వేయించి వాళ్ళకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. భీమడోలులో మానవతా సంస్థ సొంత భవనాన్ని మానవతా వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డితో కలిసి ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఆదివారం ప్రారంభోత్సవం చేశారు. మానవతా సంస్థ కార్యాలయ నిర్మాణం కోసం భీమడోలు గ్రామ పంచాయతీ 300 గజాల స్థలాన్ని కేటాయించింది. ఆ స్థలంలో దాతలు, అభిమానులు ఇచ్చిన విరాళాలు 30 లక్షలతో మానవతా భీమడోలు శాఖ కార్యాలయ భవనాన్ని నిర్మించారు. తొలుత మానవతా జెండాను ఆవిష్కరించారు. ప్రపంచ శాంతి కోసం 5 నిమిషాల పాటు మౌనం పాటించారు. మానవతా జిల్లా డైరెక్టరీ, భీమడోలు రీజనల్ డైరెక్టర్లను ప్రముఖులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. మానవతా జిల్లా మండల కమిటీలు భీమడోలు ఎంపీపీ కొనుమాల రామయ్య, జడ్పీటీసీ తుమ్మగుంట భవానీ రంగ, సర్పంచి పాము సునీత మాన్సింగ్,
పొలసానిపల్లి సర్పంచ్ షేక్ రహీమా బేగం తదితరులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. సభ్యులు ఆయన ఒక్కరే అందరితో కూడా మాట్లాడి ఫోన్ చేసి అది దాన్ని మనమే జాగ్రత్తగా ఎందుకు ఒకటి ఉంది, దాన్ని దృష్టిలో పెట్టి మనం ముందుకెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మీ అందరికీ కూడా జిల్లా కార్యక్రమాలు కూడా చేసుకోవడానికి అనువుగా ఈ రోజున ఇక్కడ హాస్పిటల్ ఏలూరు హాస్పిటల్ కానీ భీమవరం ఎక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్తూ ఉంటారు. అక్కడ ఏరియాని బట్టి ఇప్పుడు శాంతిరాజాలు హాస్పిటల్లో మంచి జరిగితే హ్యాపీ, లేదంటే ఏదైనా పొరపాటు ఇబ్బంది జరిగితే మళ్ళీ పోస్ట్ మార్టం పిఎం అయిన తర్వాత మళ్ళీ ఆ బాడీ తీసుకుని చిట్టిగాడి తిప్పడం కానీ, లేదా ఇక్కడి నుంచి ఏదన్నా వారు శ్మశానానికి తరలించాలన్నా లేకపోతే తరలి రోడ్డుకి, లేదంటే రాజమండ్రి కానీ ఎక్కడన్నా వాళ్ళ అవసరానికి అవసరం కోసం దూర ప్రాంతాలకు వెళ్ళాలన్నా కూడా ఏ రకంగా చేయాలన్నా కొన్ని వేల రూపాయలు, ఎందుకంటే శవాన్ని అక్కడ పెట్టి బేరాడుతూ ఉంటారు. ఈ లీగల్ ట్యాక్స్ వాళ్ళు దొరుకుతూ మనం తప్పదు. ఇంకా వాళ్ళ అవసరం కొద్ది మన అవసరం కొద్ది మాట్లాడుతూ రూపాయి కిలోమీటర్ 20 రూపాయలు అడుగుతూ ఉంటారు. బయట వాళ్ళు కార్పెంటరు సొంతకాల్లో కూడా తీసుకెళ్లే పరిస్థితి బాడీ వచ్చినప్పుడు. కాబట్టి వాళ్ళు ఎంతైతే అంత డబ్బులు ఇచ్చి మనం తీసుకెళ్లాల్సిన ఆవశ్యకతను తగ్గించి ఈ రోజున ₹1 లాభాపేక్ష లేకుండా, ₹1 ఖర్చు లేకుండా డ్రైవర్లు కూడా మనం మీటింగ్ చేస్తూ ఈరోజు మానవ సంస్థ ద్వారా గొప్ప సేవా కార్యక్రమాన్ని ఈరోజు ఆ మానవతా శాంతి రథాల ద్వారా చేయడం జరుగుతుంది. దానికి సహకరించినటువంటి పెద్దలందరూ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు. బొలిశెట్టి క్రికెట్ లీగ్ బహుమతి ప్రధానోత్సవం ఆదివారం జరగగా అతిథులుగా మున్సిపల్ మాజీ చైర్మన్ జనసేన ఇన్ఛార్జి బొలిశెట్టి శ్రీనివాస్, నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జి వలాల్ బాబ్జీ, పట్టణ మాజీ చైర్మన్ బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎదుగొడ తాతాజీ, మాజీ కౌన్సిలర్ పాలూరి వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. స్థానిక ఎయిర్స్ట్రిప్ వాకర్స్ అసోసియేషన్ గ్రౌండ్లో ఈ బహుమతి ప్రధానోత్సవం ఫైనల్ మ్యాచ్లో ఆదివారం జరిగింది. గత 13 రోజులుగా బొలిశెట్టి రాజేష్, పాలూరి సందీప్లు నిర్వాహకులుగా బొలిశెట్టి క్రికెట్ లీగ్ సీజన్ 2 జరగగా 49 టీములు పాల్గొన్నాయి. ఆదివారం జరిగిన ఫైనల్ పోటీల్లో విన్నర్గా పీకేఎల్ టీం గెలుచుకుని 30,000 క్యాష్ అవార్డు గెలుచుకుంది. ఎజైర్ టీం రన్నర్గా నిలిచి 20,000 క్యాష్ అవార్డు దక్కించుకుంది. వక్తలు మాట్లాడుతూ యువత ఆరోగ్యానికి క్రీడా స్ఫూర్తినివ్వడానికి బొలిశెట్టి క్రికెట్ లీగ్ పోటీలు నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. భవిష్యత్తులో ఇక్కడ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. యువతనంతా మంచి మార్గాన్ని నడిపించాలి అనే ఉద్దేశంతో ఈ క్రికెట్ లీగ్ని ఏర్పాటు చేయడం. దీంట్లో దాదాపుగా 700 మందిని ఈ ప్లేయర్స్ పాల్గొనడం జరిగింది. పీకేఎల్ అండ్ అజల్ టీముల మధ్య పోటీ జరుగుతోంది, రసవత్తరమైన పోటీ జరుగుతోంది. చాలా బాగా ఈ అందరూ యంగ్స్టర్స్ అందరూ కూడా మరి తాడేపల్లిగూడు నుంచి ఒక టీం తయారు చేసే విధంగా అంత ఇన్స్పిరేషన్గా ఆడుతున్నారు అందరూ కూడా. మరి వీళ్ళందరి నుంచి ఒక టీం తాడేపల్లి తరఫున ఆడే విధంగా మరి మనం కూడా ప్రయత్నం చేయాలి. మంచి పిచ్చుని ఇక్కడ ఏర్పాటు చేయడానికి మన వంతు సహకారాన్ని అందించి అందరూ కలిసి ఈ పిచ్చుని ఏర్పాటు చేస్తాం. ఇక్కడ ఈ ఏది క్రికెట్ జరిగిన చిన్న, కరీం, సలాం గారు వీళ్ళందరూ కూడా చాలా బాధ్యతగా ఇది మా సొంత పనిలాగా అన్ని పనులు మానేసి ఈ క్రికెట్ అయ్యేంతవరకు ఎక్కడికి వెళ్ళకుండా ఈ గ్రౌండ్ని అంతా శుభ్రం చేయించి శుభ్రంగా చేసినందుకు వారికి కూడా అభినందనలు. ఎందుకంటే మరి వాళ్ళు లేకపోతే ఈ లీగ్ మనం జరిపించలేం. వాళ్ళంతా ముందుకు వచ్చి మేము ఉంటామని చెప్పి అన్ని పనులు మానేసి మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వారికి కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ యొక్క లీగ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ప్లేయర్ కూడా నా అభినందనలు. గెలుపు ఓటమి అనేది ఇవాళ ఓటమిని రేపు గెలుపుగా మార్చుకునే అవకాశం మన చేతిలో ఉంటుంది. కాబట్టి ఇలాంటి లీగులు మరిన్ని ప్రతి నెల ఒక లీగ్ జరిగే విధంగా ఉంటే ఇంకా ఈ ప్లేయర్స్ అంతా అలవాటు పడి చక్కని ఇది జరుగుతూ ఉంటుంది. అలాంటి ఏర్పాటు కూడా మనం చేద్దాం. తప్పనిసరిగా ప్రతి నెల ఒక లీగ్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఇప్పుడు గొర్రెల శ్రీధర్ గారు ఒక లీగ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా రాజేష్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక లీగ్, మరి అదేవిధంగా ఇంకొకరి పేరుతో ఇంకో లీగ్ ఏర్పాటు చేయడానికి అదేవిధంగా ఈ సలాం గారిని వీళ్ళందరినీ చిన్నాని వీళ్ళందరినీ కూడా నేను అలాగ మోటివేట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే దీనికి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. జనాన్ని అందరినీ ఒక చోట మోటివేట్ చేస్తే యంగ్స్టర్స్ కూడా ఆడతాకు అలవాటు పడతారు, పోటీ అలవాటు అవుద్ది.
ఇప్పుడు చూడండి, పాటలు పాడే దాంట్లో ఇదివరకు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు, ఘంటసాల గారు ఉండేవారు. పాడుతా తీగ దాంట్లో చూసుకుంటే కొన్ని వేల మంది సింగర్స్ బయటకు వచ్చారు. అదేవిధంగా మన మధ్య ఉన్న ప్లేయర్స్ని మనం గుర్తించలేకపోతున్నాం. ఆ విధంగా ఈ క్రికెట్ గ్రౌండ్ని మనం తయారు చేసుకుని మరి ప్రతి నెల ఒక లీగ్ అయ్యేలాగా మనం ప్రయత్నం చేద్దాం. మరి మన లీగ్లో మనమే అందజేయడం కంటే పెద్దలను గౌరవించే విధంగా మరి వరవల్ బాబ్జీ గారు, ఈతకోట తాతాజీ గారు, పాలూరు వెంకటేశ్వరరావు గారు మీకు మెమోంటోలు అందజేస్తారు. ప్రతి నెల ఒక లీగ్ని ఏర్పాటు చేస్తే ప్లేయర్స్ కరువు లేదు, చక్కగా అందరూ వస్తున్నారు కాబట్టి పోటీతత్వం పెరిగి ఇంకా రాణింపు ప్లేయర్స్ బయటకు వస్తారు కాబట్టి వాళ్ళకి మనం మంచి చేసినట్టు అవుతుంది. కాబట్టి వాళ్ళ కుటుంబాలు కూడా స్పోర్ట్స్ కోటాలో ఏదైనా ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అలా కూడా మనం ప్రయత్నం చేద్దాం. అందరు పెద్దలు సహకరించమని కోరుతున్నాం. సంవత్సరాలుగా నా స్నేహితుడు తాడేపల్లిగూడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి బొలిశెట్టి శ్రీనివాస్ గారి కుమారుడు బొలిశెట్టి రాజేష్ గారి ఆధ్వర్యంలో ఈ మెగా టోర్నమెంటు కండక్ట్ చేస్తున్నారు. దీంట్లో 49 టీములు పాల్గొన్నాయి. ఈ 49 టీముల్లో ఈవేళ ఫైనల్స్కి చేరిన టీములు పీకేఎల్ టీం, అజయ్ టీం ఒకటి, ఇద్దరు కూడా ఫైనల్స్కి రావడం జరిగింది. ముఖ్యంగా క్రీడా స్ఫూర్తి అనేది ఈ క్రికెట్లోనే ఎక్కువగా కనపడుతుంది. ఈవేళ సంక్రాంతికి ఇదే గ్రౌండ్లో గొర్రెల శ్రీధర్ గారి ఆధ్వర్యంలో కూడా ఇలాంటి మెగా క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. ఈవేళ మరి ఫిబ్రవరి 19 నుంచి ఈ టోర్నమెంట్ స్టార్ట్ అయింది. ఈరోజు ఫైనల్గా మరి రెండు జట్లు కూడా ఫైనల్లో మరి తలపడుతున్నాయి. ఎవరు విజేతలైనా సరే రెండో టీము ఎక్కడా బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే అపజయం అనేది మరి జయానికి ఒక సంకేతంగా భావించి మరి మీరందరూ కూడా ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మరి జరిగే అన్ని కార్యక్రమాల్లో యువతగా మీ వంతు పాత్ర మీరు నిర్వర్తించండి. అలాగే రాజేష్ గారు మరి ఏదైతే ఆయన పెట్టిన లోటస్ స్కూల్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ ఇలాంటి కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేసుకుంటూ తండ్రికి తగ్గ తనయుడుగా మరి ఈ కార్యక్రమాలు రన్ చేస్తున్నందుకు నేను బొలిశెట్టి రాజేష్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ యూత్ అంతా కూడా ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా అవసరం. ఎందుకంటే రకరకాల మరి ఏదేదో కొన్ని యువత ఈ గంజాయికి వాటికి కొంచెం అలవాటు పడినట్టుగా ఈ గవర్నమెంట్లో కనపడతా ఉంది. ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా బంద్ చేసి ఇలాంటి మెగా కార్యక్రమాలు చేయడం చాలా ఆనందదాయకం. దానికి మరొక్కసారి బొలిశెట్టి రాజేష్ గారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. బొలిశెట్టి క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 2 ఎంతో అభినందించదగ్గ విషయం. ఎందుకంటే ఫస్ట్ సీజన్ కూడా నేను రావడంలో ఇందులో ఆహ్వానించి పాల్గొని రెండో సీజన్ లో కూడా నాకు ప్రత్యేకంగా మరి మా రాజేష్ కాకేసి ఈ రోజు నాకు ఈ అవకాశం ఇవ్వడం నేను అభినందిస్తున్నాను. ఏదైనా ఇప్పుడున్న రోజుల్లో విద్యార్థులు కానీ స్టూడెంట్స్ కానీ క్రీడాకారులకు కానీ ప్రోత్సాహిత్వం అనేది చాలా గొప్ప విశేషం. ఎందుకంటే ఇటువంటి వ్యసనాలకి ఎవరు లోనవ్వకుండా ఈ క్రికెట్ లో మీ టాలెంట్ చూపించిన రోజున మీ ఎడ్యుకేషన్ కూడా సరిగ్గా జరిగితే మీ టాలెంట్ బట్టి మంచి ఉద్యోగ అవకాశాలే కాకుండా ఓటమి గెలుపులకి దూరంగా మనందరూ కూడా అన్నదమ్ములు శోభంతో అందరూ అభినందిస్తూ ఈ యొక్క గ్రౌండ్ స్వర్గీయ మరి మాజీ మంత్రివర్యులు పెరుగున్న మాణిక్యాలరావు టైంలో ఇది పబ్లిక్ ఇవ్వాలని ఆయన చాలా కృషి చేయటం, అప్పుడు కొన్ని కాగితాలు కూడా పూర్తి అవడం జరిగింది. తర్వాత కాలక్రమంలో ఆయన అనుకోకుండా మంత్రి పదవి నుంచి బయటకు రావడంతో పెండింగ్ అయిపోయి ఈ వచ్చిన ప్రభుత్వం కూడా దీని జోలికి రాకుండా తప్పనిసరిగా ఈ గ్రౌండ్ ని వాకర్స్ క్లబ్ కి ఇటు క్రికెట్ కానీ క్రీడా మైదానంగా అందరం కలిసి ఆగ్రహంగా దీనికోసం కృషి చేయడమే కాకుండా రీచ్ అయ్యేలా చేస్తామని ఆశిస్తున్నాం. బొలిశెట్టి క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా సెకండ్ అంటే ఫస్ట్ ఏమో ఫిబ్రవరి నెల అయిపోయింది, మా జనవరి, ఇది ఫిబ్రవరి. అలాగే రాబోయేదేమో
మెయిన్ జూన్లో పెడతాం. ఎందుకంటే ఎలక్షన్ అయిపోయాక అప్పుడు ఈ గ్రౌండ్ కూడా అప్పుడే అనౌన్స్మెంట్ చేసేయచ్చు. అలాగే అంటే పెద్దల తాతాజీ గారి సహకారం, అందరి సహకారంతో మన ఒకరం కాదు, వచ్చే సీని గారి సహకారం కదా, అందరి సహకారంతో చేద్దాం. అలాగే ఇలాంటి టోర్నమెంట్లు కూడా మరిన్ని పెట్టాలి. మీరు 700 మంది వచ్చారు, 700 మంది కూడా రాజేష్ ఆ నాన్నగారు శ్రీనివాస్ గారు రాజేష్ని ఇక్కడ ప్రతిరోజు పంపి అని ఇప్పుడు మా అబ్బాయి అన్నాడు, రోజు వెళ్తే నేను ఒప్పుకోను, ఎందుకంటే వ్యాపారం కదా ఉంటుంది, లేదా అది చూసుకోండి. శ్రీనివాస్ గారు అలా కాకుండా మీ అందరితో ఓ శ్రేయ సంపర్కంగా ఏర్పడాలని ఆలోచనతో ఆయన పంపుతూ కూడా జరిగింది. మీ అందరూ కూడా అంటే ఫస్ట్ జట్టు ఎలా ఉందా, లాస్ట్ జట్టు కూడా ఆ రకంగా ఉండి మీరు అందరూ నెగ్గినట్టే మీ అందరూ కూడా స్నేహభావంగా అందరూ బాగుండాలి, అందరూ కూడా మంచి అట్లతో ఉండాలి. అలాగే తాతాజీ గారు కానీ మేము కానీ తాడేపుడు ఉన్న పెద్దలందరూ కూడా ఈ క్రికెట్ గ్రౌండ్ కింద, అదే స్టేడియం గ్రౌండ్ కింద ఏర్పాటు చేస్తాకే మేము అందరూ కృషి చేస్తాం. మున్సిపల్ క్రికెట్ లీగ్ సీజన్ 2లో 49 టీములు దాదాపుగా 700 మంది ప్లేయర్స్ తో ఇక్కడ మనం స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా 3 నుంచి 4 మ్యాచెస్ ని నిర్వహించడం జరిగింది. నిర్వహించడానికి ప్రతిరోజు ఈ సీజన్ 2ని ఇంత గ్రాండ్ గా ఎవరికి ఇబ్బంది లేకుండా ఇంత బాగా జరగడానికి ముఖ్య కారకులు అయితే మాత్రం చిన్నా గారు, కరీం గారు, అలాగే మన సలాం గారు, అలాగే వారి టీం అందరూ కూడా ఎంపైర్లుగా, ఇంత ఎండ్లో కూడా ఎంపైర్ గా వ్యవహరించి ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ ఇబ్బంది లేకుండా ఈ సీజన్ 2ని ఇంత ఘనంగా ముగించినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ సీజన్ 2 స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేసిన పెద్దలందరికీ, అలాగే వాళ్ళ ఫైనల్స్ కి మొమెంటోస్ ని బహుకరించడానికి వచ్చిన మన ఎటుపాటి తాతాజీ గారికి, అలాగే మన వలవాల మల్లికార్జునరావు గారికి, బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, వారందరూ కూడా వచ్చి ముందుగానే వాళ్ళ విషెస్ ని తెలియజేస్తూ ప్లేయర్స్ అందరికీ కూడా మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్ళటం జరిగింది. 5 సంవత్సరాలలోపు ప్రతి బిడ్డకు పోలియో చుక్కలు వేయించి వారి భవిష్యత్తును కాపాడాలని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ ఏ శామ్యూల్ కోరారు. ఆదివారం స్థానిక వేకర్స్ కాలనీ వైఎస్ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం ఉదయం మున్సిపల్ కమిషనర్ ప్రారంభించారు. సోమ మంగళవారాలలో ప్రతి ఇంటి గుమ్మం తట్టి ఇంకా మిగిలిపోయిన వారికి పోలియో చుక్కలు వేస్తారని నోడల్ ఆఫీసర్ డాక్టర్ కోసూరి రవికుమార్ తెలిపారు. దేవాదాయ శాఖ CGF మెంబర్ కర్రీ భాస్కర్ రావు, వైసీపీ నాయకులు అడ్డా నరసింహారావు, చామన సూర్యచంద్రరావులు పాల్గొన్నారు. మన తాడేపల్లిగూడెం పట్టణంలో 29,000 మంది 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ కూడా పోలియో చుక్కలు వేయడానికి ప్రణాళిక తయారు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని వార్డుల్లో కూడా, అన్ని బూతుల్లో కూడా స్టాఫ్ను ఏర్పాటు చేసి 59 బూతులు, పోలింగ్ బూతులు ఏర్పాటు చేసి ఈరోజు సాయంత్రం వరకు కూడా మేము 5 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క పిల్లలకు కూడా పోలియో చుక్కలు వేయడానికి ప్రణాళిక సిద్ధం చేసి రేపు ఎల్లుండు డోర్ టు డోర్ కూడా వచ్చి మీ పిల్లలకి ఈ పోలియో డ్రాప్స్ చేస్తారు. కాబట్టి ముఖ్యంగా అపార్ట్మెంట్లు ఎవరైతే ఎంప్లాయీస్ ఉండి వారు అందుబాటులో లేకుండా ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలా. పైగా ఈరోజు ఆదివారం కాబట్టి ముఖ్యంగా ఎంప్లాయీస్ వాళ్ళు కూడా రేపటి నుంచి వాళ్ళ యొక్క పనులు ఉంటారు. కాబట్టి సాయంత్రం 5 గంటల వరకు కూడా మీ పోలియో చుక్కల బూతుల్లో మీకు ఏర్పాటు చేసినటువంటి బూతుల్లో వాళ్ళు సాయంత్రం వరకు సిబ్బంది ఉంటారు. వాళ్ళక్కడ మీ యొక్క పిల్లలకి ఈ పోలియో చుక్కల్ని వేసి పోలియో మహమ్మారిని దూరం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. జాతీయ ఇమ్యూనైజేషన్ డే సందర్భంగా పోలియో మహమ్మారిని తరమగొట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి పథకం ఇది. గత 15 సంవత్సరాలు బట్టి పోలియో మహమ్మారిని తరమాలనే ఉద్దేశంతో సమన్వయంతో చేసుకెళ్తున్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని కూడా ఇంచుమించుగా కూడా పోలియో మహమ్మారిని తరిమికొట్టే దిశగానే మన భారతదేశ ప్రభుత్వం వెళ్ళడం జరుగుతుంది. ఈ పోలియో వల్ల ఎటువంటి ఇబ్బందులు పడతారన్నది సమాజంలో వేళ మనం చూస్తూ ఉంటాం. పోలియో బారిన వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉన్నది, ప్రజల్లో కూడా ఒక అవేర్నెస్ రావటం వల్ల ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నడిపించడం జరిగింది. 5 సంవత్సరాల్లో పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా 2 చుక్కలు వేస్తే వాళ్ళు నూరేళ్ళు బతుకుతారు, మంచి జీవితాన్ని ఇస్తారని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తోటి వెళ్తున్నటువంటి ఈ కార్యక్రమం. దీనికి ఎంతో కోట్లాది రూపాయలు వెచ్చించి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. ఇవాళ మనం రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలంటే కూడా మన జగనన్న గారికి కూడా
పిల్లలకి మంచి వైద్యం జరగాలనే ఉద్దేశంతో వైద్య సురక్ష కార్యక్రమాలు చేపట్టి వేళ ఎటువంటి కార్యక్రమాలు మన ఆరోగ్యపరంగా చేస్తున్న సంగతి మనందరూ తెలుసు. వ్యాక్సిన్ బూతులు దరిదాపు 59 బూతులు మనం పెడతాం జరిగింది. ఇవాళ పల్స్ పోలియో 3వ తారీఖు సందర్భంగా అందరికీ 0 to 5 ఉన్న చిల్డ్రన్ అందరికీ వ్యాక్సిన్ అందాలి. అందరికీ ఒక డోస్ ఆఫ్ పోలియో వ్యాక్సిన్ వెయ్యాలి. మాస్గా వేయటం వల్ల దీన్ని పోలియో అనేది మనకు ఇప్పుడు ఇండియాలో దరిదాపు ఒక 15 ఏళ్ల నుంచి లాస్ట్ 2004 తర్వాత కేసులు లేవు. 2011 ఇండియాలో తర్వాత ఇంకా కేసులు లేవు. సో ఇన్ని ఏళ్ల నుంచి మనకు లేవు. కానీ మనకి నైబరింగ్ కంట్రీస్ అయిన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో కేసులు ఉండటం వల్ల ఇవి మళ్ళీ ఇండియాలోకి ట్రాన్సిట్ వల్ల స్ప్రెడ్ అయ్యే అవకాశం, అటు ఇటు ప్రజలు తిరగటం వలన స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది అనే దీంట్లో ఒక రౌండ్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసి అందరికీ మాస్గా ఇమ్యూనిటీ డెవలప్ చేయాలి. ఈ వ్యాక్సిన్ వేసి అందరికీ 2 చుక్కలు వేస్తే ఈ పోలియో మహమ్మారి అనేది మ్యాక్సిమం అరికడటం జరిగింది. ఆదివారం ఉదయం రోర్ల మండలం దండగర్ శివారి గ్రామం లింగారాయుడుగూడెంలో రైతు భరోసా కేంద్రాన్ని ఉప ముఖ్యమంత్రి కోటి సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కోటి సత్యనారాయణ మాట్లాడుతూ ఇక్కడ ఎంపీటీసీ పరిధిలో 3 గ్రామాలు ఉండడంతో సచివాలయం, ఆర్బీకే, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లను ఈ 3 గ్రామాల్లో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామంలో ఉన్న డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. దీనికి అందరూ సహకరించాలని కోరారు. ఒక వృద్ధ మహిళ తాను తీసుకున్న పెన్షన్ సొమ్ముతో వచ్చి జగన్ ఇచ్చిన పెన్షన్ వలన హాయిగా జీవిస్తున్నానని, ఆయన మళ్ళీ సీఎం కావాలని మేము అందరం ఆయనకే ఓటు వేస్తామంటూ మంత్రి కొట్టును ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ ముప్పిడి సంపత్ కుమార్, ఎంపీటీసీ వీరమల్లి వెంకన్న, యాతం సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ ములకాల గంగారావు, పచ్చారాజు, వ్యవసాయ శాఖ ఏడీ మురళీకృష్ణ, పంచాయతీరాజ్ డిఈ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. మన లింగారాయుడుగూడెం గ్రామంలో దండగర్ర పంచాయతీకి సంబంధించి ఒక సచివాలయాన్ని దండగర్రలో ఏర్పాటు చేసాం. ఒక రైతు భరోసా కేంద్రాన్ని లింగారాయుడుగూడెంలో ఏర్పాటు చేసాం. ఒక వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్నేమో మనం ఉప్పరగూడెంలో గ్రామంలో ఏర్పాటు చేసాం. అంటే ఈ 3 కలిపి ఒకే ఎంపీటీసీగా కాంపిటీషన్గా ఉన్నాయి కాబట్టి 3 గ్రామాల్లోనూ కూడా 3 అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ గ్రామాల్లో ఉన్న ప్రజలు ఎదిగో మా యాంకమ్మ గారు ఆవిడ ఏమంటుందంటే, నా కొడుకులు చూడకపోయినా బాబు మీరు చూస్తున్నారు, మీ వల్ల నాకు ఏమి సంతోషంగా నా జీవితం వెళ్ళిపోయేలాగా ఉందని చెప్పే పరిస్థితి. అంటే నిజంగా ఎంత సంతోషంగా ఉంటుంది. ఇవాళ ఇటువంటి పరిస్థితి గ్రామాల్లో ఉంటే గ్రామాల్లో ఉన్న ప్రజలు ఏ ప్రభుత్వం సాయం చేస్తుంది మన కుటుంబానికని ఆలోచిస్తారా? మనకి ఎంత సాయం చేసేవాడు మనకు వద్దు, మన నెత్తి మీద బండరాయి పెట్టేవాడు కావాలని ఆలోచిస్తారా? ఆలోచన చేయండి. గతంలో ఈ గ్రామం తెలుగుదేశానికి ఎక్కువగా మొగ్గు చూపించే గ్రామం అయినా కూడా మన ప్రభుత్వంలో ఇది తెలుగుదేశానికి ఎక్కువ ఓట్లు వేసే గ్రామంగా మనం ఎప్పుడు చూడలేదు. నేను నా సొంత మనుషులుగానే చూశాను, సొంత కుటుంబాలుగానే చూశాను. ఈ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందవలసిన ప్రతి పథకాన్ని అందించారు. ఇంకా ఈ గ్రామానికి డ్రైనేజ్ ఫెసిలిటీ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ డ్రైనేజీ ఫెసిలిటీ తీర్చడం కోసం ఇక్కడ డబ్బులు నిధులు ఇచ్చాను. ఈ గ్రామానికి సంబంధించిన పొలాలు ఇక్కడ మనకి అంత పొలాలు మునిగిపోయే పరిస్థితి లేని కారణంగా ఆ పక్కనున్న రైతులు దాన్ని పొలంలో కలిపేసుకోవడం మూలంగా ఇవాళ మన గ్రామంలో ఉన్న డ్రైనేజ్ బయటికి వెళ్ళే అవకాశం లేకుండా పోయింది. పంటలన్నీ చేతికొచ్చి కోతలు అయిపోయిన తర్వాత మార్చేస్తారు. మీరు కూడా ఎవరో అడ్డం పెట్టకండి, ఏ వ్యవసాయానికి ఏ పొలానికి ఇబ్బంది లేకుండా చేస్తాను. ముందు డ్రైనేజ్ మీరు వెళ్ళిపోతే మీరే సుఖపడతారు, గ్రామంలో ఉన్న ప్రజలే సుఖపడతారు. ఇవాళ సంవత్సరాల తరబడి ఇక్కడ తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఏనాడైనా లింగారాయుడుగూడెంలో ఉన్న సమస్యలు ఎప్పుడైనా పట్టించుకున్నారా? ఏనాడో పట్టించుకోలేదు. అయినా ఏదో అందరూ మాట మీద ఉండి ఒక కట్టుబాటుతోటి వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పటివరకు జరిగింది. కానీ
ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని వదులుకోవాలని ఎవరు అనుకుంటారా? ఇవాళ పెద్ద ఆవిడ వచ్చింది, నా పెద్ద కొడుకులాగా చూస్తున్నాడు బాబు నన్ను అని అంత సంతోషపడుతున్నారంటే మనందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని మెచ్చుకోవాలిగా. అది ఆ అభిమానం మనం నిలబెట్టుకుంటే ఈ లింగారాయుడు గూడానికి మంచి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఇలా ఇళ్ల స్థలాలు ఒక 40-45 మందికి ఇళ్ల స్థలాలు లేవు. ఆ ఇళ్ల స్థలాలకు సంబంధించిన ఇప్పుడు 20-22-23 స్థలాలు ఉన్నాయి. అవసరమైతే ఇంకొక అరెకరం కొనేది సరే మిగతా వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తాను. అవి పూడ్చి అందరూ ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాను. ఏ ఒక్కరికి అన్యాయం చేయకుండా ముందుకు తీసుకెళ్తాను. ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తూ మీరు కూడా అర్థం చేసుకుని ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. ఏనాడైనా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. ఒక్కడంటే ఒక్కడికి ఇళ్ల స్థలం ఎప్పుడన్నా ఇచ్చాడా? ఎవరైనా ఒక ఇల్లు కట్టుకుంటానంటే ఆ ఇల్లుకి శాంక్షన్ చేయాలంటే ఆ జన్మభూమి కమిటీకి 25,000 30,000 లంచం ఇస్తేనే కానీ రిలీజ్ అయ్యేది కాదు. ఇవాళ ఈ ప్రభుత్వంలో ఇళ్ల స్థలం 4-5 లక్షల రూపాయలు ఇళ్ల స్థలం ఇవ్వటమే కాదు, ఇల్లు కట్టుకోవడానికి మళ్ళీ ఒక 1,80,000 క్యాష్, ఒక 30-40-45,000 సామగ్రి రూపంలో ఇచ్చి ఎక్కడైనా ఒక్క రూపాయి ఎవరైనా లంచం అడిగారా? మీరు ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని నిలబెట్టండి. మీ అందరికీ అండగా ఉంటాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలో విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని తాడేపూడెం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ బూత్ క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం చేశారు. ఆదివారం నాడు పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలకు సమావేశం నిర్వహించారు. గత నెల 28న చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు పాల్గొన్న జెండా సభకు జన సమీకరణ చేసి విజయవంతం చేయడంలో కృషి చేసిన పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ప్రకటన త్వరలో విడుదల అవుతుందన్నారు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ 40 రోజులు మరింత కష్టపడాలని కోరారు. కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పోతుల అన్నవరం, పరిమి రవికుమార్, కిలపర్తి వెంకట్రావు, పట్నాల రాంపండు, వాడపల్లి సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. ఇబ్బందులు పడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి 20 ఏళ్ళ నుంచి ఇక్కడ ఏర్పాట్లు ఆయన చేస్తున్నారు. ముందుకు తీసుకెళ్లే విధంగా చేయవలసి మన తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉన్నాం. నేను ప్రకటించడం జరిగింది. 6 గురించి
చివరి వెంకటేంటి ఇతర నాయకులు తిరిగితే ఎలక్షన్ దగ్గరలో ఉన్నాం, కానీ ఈ దగ్గరలో ఉండగా కూడా పార్టీ ఒక ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఈ సూపర్ 6 కార్యక్రమాన్ని ఆల్రెడీగా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. 40,000 పైగా మనం రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. 40,000 అంటే 42,500 మనం రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అయితే కొంతమంది రిజిస్ట్రేషన్ చేయని ప్రాంతాలు ఉంటాయి. అన్నిటికీ కలిపి ఏం చేశారంటే పార్టీ ఒక దశ దిశ నిర్దేశించేలాగా ఇలాగా సూపర్ 6 ఇది పెట్టి ఇది గ్రామాన ఇంటింటికి ఇచ్చి దాన్ని ఓటీపీ తీసుకునేలాగా, ఓటీపీ తీసుకోవడానికి రాబిన్ శర్మ టీంలో ఒక 15 మంది ఈ కార్యక్రమాన్ని వాళ్ళు చేస్తున్నారు. ఆ 15 మందికి కూడా మనం వాళ్ళు ఎక్కడ చేస్తే అక్కడ వాళ్ళకి మనం తోడ్పాటు అందించాలి. ఎక్కడైతే మిగిలిన చోట్ల మనం చేయగలిగిన మరి కార్యకర్తలు ఉంటారు, నాయకులు ఉంటారు, వాళ్ళు చేయగలిగిన చోట మన సొంతంగా కూడా ప్రజలను కలిసి ఈ సూపర్ 6 ప్రోగ్రామ్, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ఇస్తున్నాడు, ఆ నవరత్నాల్ని వాళ్ళు ఇస్తున్నారు కనుక రేపొద్దున్న చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ పథకాలన్నీ తీసేస్తారని చెప్పి ప్రజల్లోకి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దాని స్థానే మనం సూపర్ 6 అనే పథకాలని ప్రవేశపెడుతున్నాం అన్న సంగతి పూర్తిగా ప్రజల్లో తెలియడానికి మళ్ళీ ఈ కార్యక్రమం మరి పార్టీ అప్పచెప్పింది. పార్టీ అప్పచెప్పిన ఈ కార్యక్రమం గురించి మన రాబిన్ శర్మ టీంలో మన పార్లమెంట్ కోఆర్డినేటర్ మహేంద్ర గారు ఉన్నాడు. ముఖ్యంగా బాబు డ్యూటీ భవిష్యత్ గ్యారంటీ టౌన్లో చాలా వార్డులు అన్నీ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమం చాలా మంచిది, ఎందుకంటే మా టౌన్కి సంబంధించి 77 బూతులు ఉన్నాయి, 20 యూనిట్ ఇన్ఛార్జీలు ఉన్నారు. అందరూ కూడా వాళ్ళు టీం వారు ఇచ్చే ఒక్కొక్కరికి టౌన్ వచ్చేసరికి మాకు సాయంత్రం మాటలు కానీ ఎక్కువ ఇస్తే మాకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మా అందరూ వ్యాపారాలు చేసుకునే వాళ్ళం కాబట్టి సాయంత్రం పూట అయితే చేయగలుగుతారు. ఎందుకంటే బాబు డ్యూటీ భవిష్యత్ గ్యారంటీ కూడా అలాగే చేయగలిగాం, ఇప్పుడు కూడా చేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి వార్డులో మేము వాటర్ల లిస్ట్ కూడా సర్వే బాగా చేసాం, ఎందుకంటే టౌన్ కమిటీలు అందరూ కూడా చాలా బాగా చేశారు, అందరూ కూడా చేశారు. కానీ టౌన్కి వచ్చేసరికి మాకు బిఎల్ఏలు ఇద్దరు కూడా కలుపుకొని మొత్తం మూలంగా ఎవరైతే చనిపోయారో, ఎవరైతే షిఫ్టింగ్ ఓట్లు ఉన్నాయో అన్నీ కూడా క్లియర్గా వచ్చినాయి. మన నియోజకవర్గం సంబంధించి 2,13,762 ఓట్లు ఉండడం జరిగింది. అందరూ కూడా ఈ ఒక్క వారం రోజులు మనం కష్టపడితే బాబీ అన్నయ్య గారు చెప్పినట్టు సీటు వాళ్ళకి వచ్చింది వీళ్ళకి వచ్చింది కాదు, గతంలో చెప్పారు చాలామంది మాకు అనౌన్స్మెంట్ అయిపోయింది అందరూ మన అయిపోవచ్చామని, మీకు తెలిసిందే ఆ విషయం కాదు. ఇప్పుడు మన చేతిలోనే ఉంది కాబట్టి మనం ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుకుంటూ ఇన్ఛార్జి బాబ్జీ గారికి మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారం. మనం గతంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఇంటింటికి వెళ్ళి చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ వరకు కూడా మనం పనిచేయాలి, ప్రజలతోటి మమేకంగా ఉండాలనే ఉద్దేశంతో మరలా ఇప్పుడు సూపర్ 6 కార్యక్రమం పెట్టి ప్రతి ఇంటికి వెళ్ళి బాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమలయ్యే పథకాలు ప్రతి ఇంటికి చేరవేసే విధంగా ఈ కార్యక్రమం పెట్టారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రమ అనుకోకుండా మనకి ఎలక్షన్ వచ్చే వరకు కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ ఇది మనకి, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో ప్రతి బూత్ లెవెల్లో తిరిగి ప్రతి ఇంటికి బాబు గారి సందేశం చేరవేయకుండా కోరుతున్నాం. మన పంచాయతీ ఎలక్షన్లో ఏ విధంగా అయితే తిరుగుతామో ఆ విధంగా తిరగాలన్న ఉద్దేశంతో పార్టీ పెట్టింది. ఇది మంచి కార్యక్రమం, దీని మీద శ్రద్ధ పెట్టి ప్రతి నాయకుడు, ఎందుకంటే మనకి ఇంకా దగ్గరలో 15 రోజుల్లోనే ఎలక్షన్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం తిరిగేస్తే తర్వాత ఏంటన్నది ఊర్లో ఎవరున్నారు ఎవరు లేరు, అదేవిధంగా ఎవరు మనకి బాగున్నారు ఎవరు బాగలేరు, లేదా ఎవరితో మనం మాట్లాడాలా, వాలంటరీ అన్నీ పట్టించుకోరు. కానీ మనం నాయకుడిగా మనం తిరిగితే మన ఇంట్లో అతను చూస్తున్నాడా చూడట్లేదా, అతను వేరే పార్టీ మొగ్గుతున్నాడా, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు, ఇలా ఒక మంచి కాన్సెప్ట్ అయితే మాకైతే అనిపిస్తుంది. కాబట్టి మీరు కూడా ఒకరోజు శ్రద్ధ పెట్టి 1-2 రోజులు తిరిగితే గ్యారంటీ దీని మీద మంచి రిజల్ట్ అయితే వస్తుందని మేము అందరం భావిస్తున్నాం. కాబట్టి దీన్ని మాకు 2 డేస్లో టీం కూడా మనతో పాటు ఒక మెంబర్ ఉంటారు, మనం ఒక్కరు వెళ్ళవసరం లేదు, మనతో పాటు ఈ టీం మెంబర్ ఉంటారు. కాబట్టి మనకి ఏదైనా డౌట్స్ వచ్చినా, నెట్ పని చేయకపోయినా,
ఏదన్నా కోర్సు పెట్టేటప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఇది ఈజీ ప్రాసెస్. కానీ ప్రతి ఇంటికి మనం అయితే నాయకుడు అయితే ఊర్లో అందరం పోగేటకపోయినా కానీ పొద్దున్న నలుగురు అనుకుని మధ్యాహ్నం నలుగురు అనుకుని వాళ్ళు కూడా తిరిగితే ఊరంతా తిరగాలి, కంపల్సరీ ప్రతి ఇంటికి తిరగాలి. వైసీపీ నాయకులు ఎవరైనా ఇవ్వని వాళ్ళు ఉంటే వదిలేసి ఉన్న వాళ్ళు అందరి ఇంటికి తిరిగితే మంచి రిజల్ట్ వస్తుందని పార్టీ పెట్టింది కాబట్టి దీన్ని అందరూ యాక్సెప్ట్ చేసి త్వరగా కంప్లీట్ చేయాలని. స్థానిక బీవీఆర్ కళాకేంద్రంలో శనివారం నుండి తాడేపగూడెం శ్రీ త్యాగరాజు గానసభ ఆధ్వర్యంలో సద్గురు శ్రీ త్యాగరాజు స్వామివారి 83వ ఆరాధనోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 2వ తేదీ నుండి 6వ తేదీ వరకు ప్రతిరోజు రాత్రి త్యాగరాజు సంగీత సభలు జరుగుతాయి. శనివారం రాత్రి జరిగిన సంగీత సభను బీవీఆర్ కళాకేంద్రం వ్యవస్థాపకులు త్యాగరాజు గానసభ గౌరవాధ్యక్షులు బుద్దాల వెంకటరామారావు ప్రారంభించారు. త్యాగరాజు గానసభ అధ్యక్షులు గరికపాడి బాపయ్య శర్మ, కార్యదర్శి సరస్వతుల హనుమంతరావు, సహాయ కార్యదర్శి దాసరి కాశీ విశ్వనాథం, సంయుక్త కార్యదర్శి గోపెల్ల శ్రీనివాస్, సభ్యులు పిటి వెంకన్న, సూరంపొడి వెంకటరమణలు పాల్గొన్నారు. హైదరాబాద్కు చెందిన శ్రీ విద్య జానకిరామన్ గాత్రంకు మృదంగం సద్గురు చరణ్, వైలిన్ బివి దుర్గాభవాని, ఘటం ఎం హరిబాబు సహకారం అందించారు. గరికపాడి శ్యామమూర్తి, ప్రభావతి దంపతుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వేమూరి రామంల సౌజన్యంతో ఈ కార్యక్రమం జరిగింది. బేవడోలు మండలం గుండుగొల్ని గ్రామంలోని శ్రీ విఘ్నేశ్వర దివ్యాంగుల సమితికి అదే గ్రామానికి చెందిన శ్రీ విద్యాలయ పాఠశాల విద్యార్థులు యాజమాన్యం కలిసి 3 లక్షల రూపాయల విరాళం చెక్కును నిర్వాహకులకు ఆదివారం అందించారు. కాగా 55 మంది వికలాంగులు ఉన్న దివ్యాంగుల సమితికు నెలవారీ వితరణ కార్యక్రమంగా ఏలూరుకు చెందిన జేఎంఆర్ హాస్పిటల్స్ చైర్మన్ జంపన మర్రాజు, డాక్టర్ జంపన శివసత్యనారాయణ రాజులు సన్నబియ్యం పండ్లను అందించారు. కార్యక్రమంలో గుండుగోలు గ్రామ పెద్దలు దాట్ల రామకృష్ణరాజు, గోపాల్ విలాస్ శ్రీరామూర్తి, పేరుచెర్ల శ్యామలారాజు, గేదెల శ్రీనివాసరావు, అరసంకల సోములు, రావి గంగరాజు, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. సేవా సమితికి అకుంఠిత దీక్షతో నిస్వార్థంతో అహర్నిశలు శ్రమించి సంవత్సరానికి ఒకసారి చేయడానికి చిరాకు వచ్చే ఈ రోజుల్లో ప్రతి నెల గత 8 ఏళ్ల నుంచి కూడాను బియ్యం, పళ్ళు, మెడిసిన్స్ పంపిణీ కార్యక్రమాన్ని మరియు ఒక్క దివ్యాంగులతో ప్రారంభించిన సంస్థ ఈ రోజున సుమారు 70 మంది దివ్యాంగులకి స్థాయి తీసుకొచ్చిన మీరందరూ కూడా కమిటీ సభ్యులయ్యింది. డబ్బు సంపాదించేవాళ్ళది కాదు, మనం సంపాదిస్తున్నాం, మన సంపాదనలో ఎంతో కొంత పేదవాడికి సాయం చేయాలి అన్న ఆలోచన గొప్పతనాన్ని మెచ్చుకోవాలి. రూరల్ మండలం దండగిరిలో ₹1 కోటి నిర్మించనున్న రామాలయ పునర్నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టి సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. 107 సంవత్సరాల చరిత్ర గల ఈ రామాలయాన్ని పునర్నిర్మాణం తలపెట్టగా మంత్రి కొట్టి సత్యనారాయణ దేవాదాయ శాఖ నుండి నిధులు కేటాయించారు. ఈ సందర్భంగా మంత్రి కొట్టి సత్యనారాయణ మాట్లాడుతూ రాళ్ల నిర్మాణంతో స్వామివారి గర్భ మందిరం ఉండేలా కట్టిద్దామని అన్నారు. ఈ గ్రామానికి గతంలో తాను ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఎన్నో సదుపాయాలు, భవనాలు, హై స్కూల్ స్థాపించారని గుర్తు చేశారు. ఆలయ కమిటీ వారు మంత్రికి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చెప్పేది నేను తిరుపతిలో ఆర్డర్ ఇస్తే పెద్ద
ఇది దండగల్లో కడుతున్నారు కదా, సరిపోతే ఇంకో 10 లక్షలు అదనంగా ఇస్తాను. అలాగే అంత ఎత్తుకోవద్దండి. అంతరాలయం ముందు ఆ రకంగానే ప్లాన్ చేయి. ముందు పని మొదలు పెట్టాలి. మనకు నోటిఫికేషన్ అది సేమ్ అదే ప్లాన్ వేసుకున్నాం. ఒక సంకల్పం, ఈ సంకల్పం చేసి కూడా 10 రోజులు అయిందేమో. వెంటనే దాన్ని శాంక్షన్కి పెట్టి శాంక్షన్ చేసి టెండర్ కూడా పిలిచేస్తున్నాం. రాతి కట్టడంతో తరతరాలుగా ఉండిపోయేలాగా రామాలయం, గర్భాలయం, అంతరాలయం ఉండేలాగా ముఖమండపాన్ని మళ్ళీ ఆర్నమెంటల్ కాలమ్స్ తోటి ముఖమండపం అందరూ కూడా భజనలు కానీ కీర్తనలు కానీ ఇంకా ఇతర కార్యక్రమాలు చేసుకోవటానికి 10 మంది కూర్చొని మాట్లాడుకోవటానికి ఒక 50 మంది 100 మంది కూర్చునేలాగా అక్కడ మండపాన్ని కూడా తయారు చేయబోతా ఉన్నాం. ఇది నిజంగా చాలా సంతోషించవలసిన విషయం. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈ దండగర్ర గ్రామానికి 2004లో నేను శాసనసభ్యుడు అయ్యే వరకు ఈ గ్రామంలో జరిగిన అభివృద్ధి ఏంటి? మరి నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ఇక్కడ హై స్కూల్ లేదు, ఇంత చైతన్యవంతమైన గ్రామం లేదంటే హై స్కూల్ కట్టించాం, దాని కాంపౌండ్ వాళ్ళు కట్టించాం. అవాళ పంచాయతీ ఆఫీసు లేదు, ఇక్కడ అంగన్వాడీ కేంద్రం లేదు, అవన్నీ కూడా నిర్మాణం చేసాం. ఇవాళ మనం ఇక్కడ నిలుచున్న ఈ ప్రాంతం రొచ్చుమయంగా ఉండేది. ఊరికి సెంటర్ ఉండేది. ఇక్కడ నడవాలంటే ప్యాంట్లు పైకి ఎత్తుకుని నడవలసిన పరిస్థితి. మరి ఈ గ్రామ ప్రజలందరూ ఇన్ని మర్చిపోయారో లేదో, సౌకర్యాలు వచ్చేసినాయి కదా అని గుర్తులేదేమో నాకు తెలియదు. కానీ ఇటువంటిది ఈ గ్రామాన్ని అంతా కూడా సిమెంట్ రోడ్లు చేశాను. ఈ గ్రామానికి నుంచి జగన్నాథపురం రోడ్డు వేశాను. ఈ గ్రామం నుంచి తాడేపల్లిగూడ వెళ్ళాలంటే గంట పట్టేది. ఆవాళ 3 కోట్లతో రోడ్డు వేయించాను. ఇటు మాధవరం రోడ్డు కానీ అటు నిడదవోలు కానీ ఎక్కడికి కావాలన్నా ఇప్పుడు ఇవాళ కోరిమిళ్ళు వెళ్ళాలన్నా. అంతేకాకుండా ఆరుగొల్లి నుంచి నవాపాలెం వరకు 7 కోట్లు శాంక్షన్ చేయించి FTR టెక్నాలజీ తోటి పూర్తిగా ఒక మంచి నూతనంగా 7 కోట్ల రోడ్డు శాంక్షన్ చేయించడం జరిగింది. వెళ్ళే రోడ్లు అక్కడక్కడ గోతులుంటే అవన్నీ పోర్ట్స్కి డబ్బులు ఇచ్చాను. ఇంకొక 50 లక్షల రూపాయలు ఆ రోడ్డు నిర్మాణం చేయడానికి డబ్బులు ఇచ్చాను. ఇంకా ఈ మన గ్రామంలో డ్రైన్లు కట్టడానికి డబ్బులు ఇచ్చాను 20-25 లక్షలు. మరి ఇన్ని చేసిన మరి ఇక్కడున్న ప్రజల్లో మరి కొంచెం ఆలోచన ఉండొద్దా? ఎప్పుడు ఒకే ద్వారంలో ఆలోచిస్తామా? పనిచేసేవాళ్ళు మనం ప్రోత్సహించొద్దా? అంటే పనిచేసేవాళ్ళు వద్దా? మరి ఇక్కడ పరిస్థితి కొంచెం నాకు నిరాశజనకంగానే కనపడుతుంది గడిచిన 2-3 ఎలక్షన్లు కూడా. దయచేసి దీన్ని మీరు ఆలోచన చేయండి. ఇవాళ దండగర్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా తయారు చేశాం. ఇక్కడ కట్టాలి సంకల్పం. ఎందుకో నాకు కావాలా ఇంత ప్రశస్తమైన రామాలయం. ఎప్పుడైనా సరే మీటింగ్ ఎక్కడే పెట్టేవాళ్ళం, అందరూ ఇక్కడికి వచ్చేవారు. ఇటువంటి రామాలయాన్ని మనం ఎందుకు అభివృద్ధి చేయకూడదు? చేసే అధికారం నా చేతిలో పెట్టుకుని కూడా నేను చేయకపోతే ఎలాగ అనుకుని అడిగితే బేబీరాన్ని ముందుకు వచ్చి లేదు అన్నయ్య గారు మేము ఇది ఖచ్చితంగా చేసుకుంటాం అన్నారు. అందరూ మరి గ్రామం మీద అప్పటికప్పుడు నిధులు పోజేయాలంటే కూడా కష్టం. 10 లక్షల వరకు మేము పోచేస్తూ ఉంటే పర్వాలేదు అమ్మ, నేను మిగతా డబ్బులు నేను ఇస్తానని చేశాను. మీ అందరి ముందు ఇప్పుడే చెప్పాను. ఇంకొక 10-15 లక్షలు అదనంగా ఖర్చు అయినా కూడా నేనే ఇచ్చి ఆ శ్రీరామచంద్రుడు మీ అందరి గుండెల్లోకి వచ్చి ఒక మంచి ఆలోచన అభిప్రాయం కలిగించి ఈ గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ప్రోత్సహిస్తే నేను ఇంకా హనుమంతుడిలాగా ఇంకా నేను ఎంత అయినా సరే ఏమైనా చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఆ ప్రోత్సాహం కోసమే ఎదురు చూస్తున్నాను. మరి ఏదైనా సమయం వచ్చింది, సమయం మనం చేయగలిగిన అవకాశం భగవంతుడు కల్పించాడు. ఆ అవకాశాన్ని మన నియోజకవర్గ ప్రజలకు అందించాలన్న ఒక సత్సంకల్పం. నిజంగా మీరు ఆలోచన చేస్తే ప్రతి ఇక్కడ ఇళ్ల స్థలాలు ఏనాడు ఎవరు ఇవ్వలేదు. ఇళ్ల స్థలాలు ఇచ్చి కాలనీ కట్టించిన సందర్భం 1917వ సంవత్సరంలో రామచంద్రమూర్తికి మందిరం అది. ఆ మందిరం 1917 అంటే ఇప్పటికి 107 సంవత్సరాలైన దాన్ని అక్కడ ఒక నవమి కళ్యాణం మాత్రమే జరుగుతూ ఉంది. అయితే ఆ రామ మందిరం అలాగే వేదికగా మన గ్రామానికి అలాగే ఉండిపోయింది తప్ప
రామ మందిరం నిర్మించుకునే శక్తి సామర్థ్యం ఈ గ్రామంలో శ్రద్ధ కూడా ఎవరికి లేదు. 1 కోటి రూపాయలతో నిర్మించుకోవటం అంటే కళలో కూడా సాధ్యం కానిది. ఈ దేవాదాయ శాఖ మంత్రి వర్యులు ఈయన ఏది చేసినా కానీ ఈయన పదవిలో ఉన్నప్పుడు మనకి హై స్కూల్ తీసుకొచ్చింది ఈ మహనీయుడు సత్యనారాయణ గారు. ఆ విద్యాదాత నా పక్కన ఉన్నటువంటి సత్యనారాయణ సోదరుడు. ఇటువంటి కార్యక్రమం ఈ గ్రామంలో చేసినటువంటి సత్యనారాయణ గారు మర్చిపోవటం అనేది ద్రోహం నా హృదయంలో లేదు, మా గ్రామంలో లేదు. పాతూరులో జరిగిన పల్స్ పోలియో కేంద్రంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దేవాదాయ శాఖ CGF మెంబర్ కర్రి భాస్కర్రావు 5 సంవత్సరాలలోపు పిల్లలకు నోట్లో పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టిన వెంటనే బిడ్డకు పోలియో చుక్కలు వేయించాలన్నారు. తల్లిదండ్రుల నిర్లక్ష్యం పిల్లలకు శాపంగా మారకూడదని పేర్కొన్నారు. 10వ వార్డులో ఉన్న పల్స్ పోలియో కేంద్రంలో ఆ వార్డు వైసీపీ ఇన్ఛార్జి అడ్డాల నరసింహారావు, 12వ వార్డులో ఆ వార్డు ఇన్ఛార్జి చామన సూర్యచంద్రరావులు పోలియో చుక్కలు వేశారు. పట్టణంలో 59 పోలియో కేంద్రాల్లో మున్సిపల్ కమిషనర్ డాక్టర్ శామ్యూల్, నోడల్ అధికారి డాక్టర్ కోసూరి రవికుమార్ల పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో ఆశాలు, అంగన్వాడీలు పోలియో చుక్కలు వేశారు. ఇవాళ మనం సమాజంలో చూస్తూ ఉంటాం, పోలియో బాధిన పడ్డ అంటే బాధితులైనటువంటి వాళ్ళు ఏ రకమైన స్థితిలో ఉన్నారో, ఏ రకమైన బాధలు పడుతున్నారో అందరికీ తెలిసిన విషయం. ఇది ఆ రోజునప్పట్లో భారత ప్రభుత్వం గుర్తించి దీన్ని దేశవ్యాప్తంగా నిర్మించాలనే ఉద్దేశంతో ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థలతోటి ఈ పోలియో డ్రాప్స్ చేసి కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి ఎంతో కోట్లాది రూపాయలు వెచ్చించి చేస్తున్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో దూరదృష్టితో ఆలోచించి వైద్య సురక్షా కార్యక్రమాల్లో చేపట్టి ఈ కార్యక్రమాన్ని కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని పిల్లలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో చేసినట్టు కార్యక్రమం. అలాగే ఇక్కడ మన ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రులు కొట్టి సత్యనారాయణ గారు కూడా ఇవాళ ఈ పౌర కార్యక్రమాన్ని ముమ్మరంగా మన నియోజకవర్గంలో జరపాలనే ఉద్దేశంతో కూడా ఆయన ఇవాళ రూరల్ మండల పర్యటనలో ఉంటూ రూరల్ మండలంలో అక్కడ పోలియో చుక్కలు వేసే కార్యక్రమాలను కూడా ఆయన పాల్గొంటున్నారు. ఇది ఎంతో విశిష్టమైన కార్యక్రమం. మన జగనన్న గారు చెప్పిందని కూడా ఆ పిల్లలకు మంచి సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా ఈ పోలియో కార్యక్రమాన్ని ముమ్మరం చేసి మంచి రిజల్ట్ తీసుకురావాలనే ఉద్దేశంతో కూడా ఇక్కడ అందరినీ ఆశా వర్కర్స్ని అయితే ఏఎన్ఎంస్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్స్ మొత్తం అందరినీ అలర్ట్ చేసి కార్యక్రమం అంతా ముమ్మరంగా నడిపిస్తున్నారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని మరి కేంద్ర ప్రభుత్వం మరి ఇండియా అంతా కూడా మరి ఈరోజు మార్చి 3వ తారీఖున ప్రతి సంవత్సరం కూడా మరి 1వ సంవత్సరం నుండి 5వ సంవత్సరాల లోపు అందరికీ కూడా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వస్తున్నారు. దానికి మన రాష్ట్ర ప్రభుత్వం మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మన తాడేపల్లి నియోజకవర్గం మరి ఉప ముఖ్యమంత్రి వారు, దేవాదాయ శాఖ మంత్రి వారి యొక్క పర్యవేక్షణలో మరి తాడేపల్లి నియోజకవర్గం అంతా కూడా మరి ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం వస్తున్నాం. మరి ఈరోజు అయితే ఫస్ట్ రోజు అయితే ఒక క్యాంప్గా పెట్టి ఒక రోజు ఒక చోట కూర్చొని అందరికీ వేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు నుంచి ప్రతి ఇంటింటికి కూడా వచ్చి మరి ఎవరైతే 5 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పల్స్ పోలియోను ఉచితంగా వేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ పల్స్ పోలియో వల్ల మరి గతంలో ఈ పల్స్ పోలియో వ్యవస్థ లేనప్పుడు, ఆ మందు లేనప్పుడు చాలామంది పోలియో బాధిన చాలామంది పడటం జరిగింది. మరి ఆ పోలియోని నిర్మూలించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాలు మరి ఈరోజు ఉచితంగా మరి పోలియో మందుని కనిపెట్టి దాన్ని మరి ప్రజలందరూ కూడా ఉచితంగా వేయడం జరుగుతుంది. నిండు జీవితానికి 2 చుక్కలు. ఈరోజు ఈ పల్స్ పోలియో కార్యక్రమం ద్వారా ఈ పోలియో మహమ్మారిని తరమటానికి ఒకే ఏకదాటి మీద ఒకేసారిగా మొత్తం అంతా కూడా పోలియో చుక్కలు ఈ రోజు వేయటం మరి ఈ పోలియో మహమ్మారిని మరి తరమటానికి ఇది దోహదం చేస్తుంది. మరి ముఖ్యంగా ఈ పోలియో గతంలో చూసుకున్నట్లయితే పోలియో ఎఫెక్టెడ్ చాలా భయంకరంగా ఉండేది. ఈ అంగవైకల్యంతో జీవితాంతం అంగవైకల్యంతో బాధపడవలసి వచ్చేది. మరి ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్నటువంటి చర్యల వల్ల ఈ యొక్క పోలియో డ్రాప్స్ ఒకేసారి వేయటం వల్ల ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించడానికి మరి ఈరోజు ఈ మార్చి 3వ తారీఖున మరి పోలియో చుక్కలు వస్తున్నాం. మరి అదే ఇంటింటికి కూడా వెళ్ళి ఇక్కడ మన కేంద్రానికి రానటువంటి పిల్లలకు కూడా ఈ 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలందరూ కూడా మరి ఏ విధమైనటువంటి రుగ్మతలు ఉన్నా కూడా ఇబ్బంది లేకుండా జ్వరము, దగ్గు, రొంప అటువంటి ఏమున్నా సరే ఈ పోలియో డ్రాప్స్ వేయించుకోవచ్చు అనేటువంటి చెప్పడం జరిగింది.
ఈ రోజున 0 to 5 years ఉన్న వాళ్ళందరికీ కూడా పోలియో చుక్కలందరికీ వేస్తున్నాము. ఇక్కడ 10వ వార్డు కరిభాస్కరరావు గారు సారు ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రోగ్రాం చేస్తున్నామండి. ఇవాళము ఒకే చోట చిన్నబలసలం గుడి దగ్గర 0 to 5 చిల్డ్రన్ వాళ్ళకి అందరికీ వేస్తున్నాము. రేపు ఎల్లుండా కూడా ఇంటింటి తిరిగి ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తామండి. స్థానిక పసర చెరువు వద్ద గల దుర్గా గణపతి ఆలయంలో ఈ నెల 6వ తేదీ బుధవారం ఉదయం శివలింగం నాగసర్పం విగ్రహ ప్రతిష్టలు జరగనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు తెలిపారు. అర్చకులు ర్యాలీ రామకృష్ణ శర్మ, ఆలయ కమిటీ గేదెల నాగేంద్రరావు, ఆరేటి సత్యనారాయణ, గొడ్ల శ్రీరాములు తెలిపారు. సోమవారం నుండి 3 రోజుల పాటు విగ్రహాలకు పూజలు నిర్వహిస్తున్నామని భక్తులు దర్శించుకోవాలని విజ్ఞప్తి చేశారు. వేకర్స్ కాలనీ పసర చెరువు దగ్గర వేయించేసి ఉన్నటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానమునందు ఈ 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు సోమవారం, మంగళవారం, బుధవారం కూడా అత్యంత వైభవపేతంగా శివలింగ ప్రతిష్టాపన మహోత్సవం, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పం ప్రతిష్ట చేయడం జరుగుతోంది. ఈ 3 రోజులు కూడా అత్యంత వైభవపేతంగా మేము చేయడం జరుగుతోంది. బుధవారం రోజు 9:34 ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కూచి రామలింగం శర్మగారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతోంది. అలాగే ఈ యొక్క శివలింగాన్ని ప్రతిష్ఠ చేసుకునే దంపతుల పేర్లు పుల్లెపు వెంకటేశ్వరరావు గారు, అనంతలక్ష్మి దంపతులు, అలాగే వెంకట సాయి హర్ష భవానీ దంపతులు ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అత్యంత వైభవంగా చేసుకుంటున్నారు. కావున వారందరికీ కూడా ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి అందరూ కూడా వచ్చి ఆ రోజు దర్శనం చేసుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు, స్వామివారి అభిషేక తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. పట్టణంలోని 3వ వార్డులో వేకర్స్ కాలనీలో గల గాయత్రి గుడి వద్ద గల శ్రీ గాయత్రి భక్త బృందం సభ్యులు అయోధ్య రామాలయాన్ని సందర్శించడానికి బీజేపీ నాయకులు భోగిరెడ్డి ఆదిలక్ష్మి దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు రాజమండ్రిలో ట్రైన్ ఎక్కడానికి గుడి నుండి రాజమండ్రి వరకు బస్సు వెళ్ళగా ఆ బస్సులో భోగిరెడ్డి ఆదిలక్ష్మి కూడా వెళ్లి దగ్గరుండి ట్రైన్ ఎక్కించారు. ఈ సందర్భంగా అయోధ్యకు ప్రయాణమై వెళ్లిన భక్తులు భోగిరెడ్డి ఆదిలక్ష్మికు కృతజ్ఞతలు తెలిపారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.